ఆ మంత్రి రాష్ట్రంలో ఎక్కడైనా వెళ్ళొచ్చు, కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం హద్దులున్నాయట. సొంత పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే ఆ అమాత్యుడు అడుగు పెట్టలేకపోతున్నారట. ఆయన్ని సొంత పార్టీ సీనియరే కాలు పెట్టనివ్వటం లేదట. ఇక ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు స్వయానా డిప్యూటీ సీఎం వచ్చిన ఉమ్మడి జిల్లా మంత్రికి మాత్రం ఆహ్వానం లేదట. ఇంతకీ ఎవరా మంత్రి? ఆ నియోజకవర్గం ఎక్కడ? ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు. కానీ బయట మంత్రిగా అధికార దర్పం ప్రదర్శించగలుగుతున్నా సొంత జిల్లాలో మాత్రం ఆయన కీలక నియోజకవర్గంలో అడుగు పెట్టలేకపోతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్ వెంకటస్వామి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాదైంది. అయితే వివేక్కి సొంత పార్టీలో సొంత జిల్లాలోనే తలనొప్పులు తప్పడం లేదు. ఎన్నికలకు ముందు హస్తం పార్టీలోకి తిరిగొచ్చిన వివేక్ తన అన్న వినోద్కి బెల్లంపల్లి టికెట్, తన కుమారుడు వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీ టికెట్లు ఇప్పించుకోగలిగారు. ఆ కుటుంబం నుంచి 2 ఎమ్మెల్యేలు, వారి వారసుడు ఎంపీ అయ్యారు. కేబినెట్ విస్తరణలో వివేక్ వెంకటస్వామి మంత్రి కూడా అయ్యారు. కష్టకాలంలో పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తనను విస్మరించి ఎన్నికల ముందు పార్టీలోకొచ్చిన వివేక్కి మంత్రి పదవివ్వడాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జీర్ణించుకోలేకపోయారు. తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. నామినేటెడ్ పదవితో అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆయన ఆగ్రహం చల్లారలేదు. వివేక్ కాంగ్రెస్లోకి తిరిగి రావడం వల్లే తనకు మంత్రి పదవి దక్కలేదని ప్రేమ్ సాగర్ రావు గుర్రుగా ఉన్నారు. దీంతో రాష్ట్రానికి మంత్రినైనా తన నియోజకవర్గానికి కాదంటూ మంచిర్యాలలో మంత్రికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. మంత్రిగా ప్రోటోకాలున్నా తన సొంత జిల్లాలోనే మంచిర్యాలలో అడుగు పెట్టలేకపోతున్నారు వివేక్ వెంకటస్వామి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినా మంత్రి వివేక్ మాత్రం ఆయన పర్యటనకు దూరంగా ఉండిపోయారు. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ సహా పలువురు నేతలు గూడెంలో పలు అభివృద్ధి పనులు, ఎత్తిపోతల పథకాలకు ప్రారంభోత్సవాలు చేశారు. సింగరేణి ప్రాంతంలో పర్యటించారు. సింగరేణిలో నిర్వహించిన కార్యక్రమానికి కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు అంతా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం 2 రోజుల పాటు సింగరేణిలో పర్యటించారు. ఇంత జరిగినా కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వివేక్కి మాత్రం ఆహ్వానం లేదట. సింగరేణిలో జరిగిన అంత పెద్ద కార్యక్రమంలో జిల్లా మంత్రి లేకపోవడం చర్చనీయాంశమైంది. 2 రోజులు మంత్రి వివేక్ జిల్లాలోనే ఉన్న మంచిర్యాల నియోజకవర్గం వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి వివేక్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆహ్వానించడం లేదంటున్నారు. పిలవకుండా వెళ్లడం ఎందుకని ఏ కార్యక్రమానికి మంత్రి వివేక్ కూడా వెళ్లడం లేదట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిన్నర్కి తన ఇంటికి ఆహ్వానించిన ప్రేమ్ సాగర్ రావు జిల్లా మంత్రి వివేక్ని మర్యాదపూర్వకంగానైనా పిలవకపోవడం కాంగ్రెస్ శ్రేణుల్ని ఆశ్చర్యపరిచింది. వెళ్లి అవమానపడటం ఎందుకనుకొని మంత్రి వివేక్ కూడా మంచిర్యాల జిల్లాలో కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఇందారం మీదుగా చెన్నూరు నుంచి అటువైపుగా మందమర్రి వెళ్లిన మంత్రి మంచిర్యాలలో మాత్రం అడుగుపెట్టలేదు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆయన అనుచరులు మంత్రిని నియోజకవర్గంలో అడుగుపెట్టనిచ్చేది లేదంటూ భీష్మించి కూర్చున్నారట. జిల్లాలో మంత్రి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటే జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని, పంతాలకు పోతే మనకే నష్టమని కొందరంటున్నారు. ప్రేమ్ సాగర్ రావు వర్గం మాత్రం ససేమీరా అంటోందట. మంచిర్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటనకు మంత్రి వివేక్ దూరంగా ఉండటం రాజకీయంగా చర్చకు దారితీసిందట. ప్రేమ్ సాగర్ రావు మంత్రిని పిలవలేదా, మంత్రి వివేక్ కావాలనే రాలేదా అనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రజల్లో జరుగుతోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో తనకే పదవొస్తుందని, పార్టీకి చేసిన సేవల్ని అధిష్టానం గుర్తిస్తుందని అనుచరుల దగ్గర ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. అధిష్టానం ఎప్పుడు గుర్తిస్తుందో, పిలిచి ఎప్పుడు అమాత్యుణ్ణి చేస్తుందో అని ఉమ్మడి జిల్లా రాజకీయాలు మాత్రం కాంగ్రెస్లో హీట్ రాచేస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం క్యాడర్కి కూడా ఇబ్బందిగా మారింది. అక్కడ వాలిన కాకి ఇక్కడ వాలకుండా చాలా నియంత్రణ చేశారు. అసలు నీడ పడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ప్రభుత్వంలోని పెద్దవారికి తెలిసినా కాలమే అన్నిటికీ పరిష్కారం చూపిస్తుందని వెయిట్ అండ్ సీ పాలసీని అనుసరిస్తున్నారు.
అయితే ఇది కొంతవరకు ఓకే. కానీ ఉపేక్షిస్తూ పోతే రేపటి రోజున మొదటికే మోసం రావచ్చు. అప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఉపయోగం ఉండదు. మరి మంత్రిని నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వనని ప్రేమ్సాగర్ రావు నిర్ణయాల్ని పార్టీ సమర్థిస్తుందో లేదంటే వారిద్దరి మధ్య సయోధ్య కుదురుస్తుందో ఇప్పుడే చెప్పలేం. సీన్ ఎలా ఉండబోతోందో మంచిర్యాల పొలిటికల్ స్క్రీన్పై చూడాల్సిందే.